ఆ సుహాసిని అంటేని చీమలు తేళ్లు పాకినట్టుగా ఉంటుంది అంటే నా కొంపలో తనుండిపోయిన గదిలోనే నేనుండాల్సొస్తుంది. అంత నా కర్మ. పాపం అలేకే ఇక్కడి నుంచి వెళ్ళింది. అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో ఏమో. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. మనుషుల కంటే ఈ మొబైల్సే నయం. ఇప్పుడు పలకరించే మనుషుల కంటే ఎక్కువ అటాచ్ అయిపోయాయి. చెప్పు ప్రియా. అలేకియా, ఎలా ఉన్నావు? ఏడ్చినట్టుగా ఉన్నాను. అక్కడ వాతావరణం ఎలా ఉంది? పర్వాలేదా? వాతావరణం ఏమీ బాగోలేదు. ఓజోన్ పొర దెబ్బతిని ఆ సూర్యకిరణాలు స్ట్రెయిట్ గా నా బాడీని టచ్ చేస్తున్నాయి. మహా గొప్పగా ఉందిలే. సరేగాని అసలు విషయం ఏంటో చెప్పు. అబ్బో, హీట్ మామూలుగా లేదు. టెంపరేచర్ 102 దాటినట్టుంది. ఏం లేదా లేక్యా, అక్కడ తిన్నావా, ఎలా ఉన్నావా అని అడుగుదామని పలకరించడానికి ఫోన్ చేశాను. అక్కడ గొడవలేం జరగడం లేదు కదా? గొడవలు జరగకపోవడం ఏంటి ప్రియా? నేనేమైనా పేరెంటానికి వచ్చానా? తాంబూలాలు తీసుకుని వాళ్ళ కాళ్ళకి మొక్కి రావటానికి గొడవే జరిగింది. ఇది ఇంత స్ట్రైట్ గా మాట్లాడుతుందంటే ఒంట్లో స్టంట్ వేసినంత ఫీలింగ్ కలుగుతోంది. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఆ సుహాసిని చూస్తేనే నాకు తేళ్లు చెరులు పాకినట్టుగా ఉంటుంది. నా టైం బాగోలేక తను గెస్ట్ గా నా ఇంట్లో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవటానికి ఏ రూమ్ లో అయితే ఉందో, ఇప్పుడు నేనొక వర్స్ట్ క్యాండిడేట్ లా ఏమీ చేయలేక అదే రూమ్ లో ఉన్నాను. నా తలరాతేంటి ప్రియా ఎలా తగలడింది? ఆ దేవుడు రాసిన తలరాత చెరిగిపోయి చాలా మంచి రాతే మళ్ళీ రాసుకొచ్చావులే. ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు. హలో మేడం, ఇది బ్రహ్మ రాసిన రాత. ఏ ఎరేజర్తోనూ తుడిపితే చెరిగిపోయేది కాదు. సర్లే, ఇంతకీ ఆయన సింహరాజా ఆయన ఏం చేస్తున్నాడు? సింహం రూమ్ లో ఫైల్ చెక్ చేస్తున్నారు. ఏమో ప్రియా, ఆయన నమ్మి భారం వేసొచ్చాను. ఏం చేస్తారో చూడాలి. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయనంటారు చూడు. అది నా విషయంలో ఇప్పుడు అక్షరాల యాప్ట్గా సరిపోతుంది. చచ్చా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? నేను బాల్తో ఆడుకుంటుంటే పెద్దమ్మ వచ్చి కోప్పడింది. ఊరికి పెద్దమ్మ ఎందుకు కోప్పడింది? నేను బాల్ తోటి నేలకేసి కొడుతూ ఉంటే ఆ సౌండ్ అలేకే పెద్దమ్మకి ఇబ్బంది అనిపించిందంట. ఇది నీ బాబిల్ అనుకున్నావా అంటూ పెద్దమ్మ నన్ను తిట్టింది. చూడమ్మా, ఇటువంటి విషయాలు నాన్నతో చెప్పొద్దు, సరేనా? సరే అమ్మా. అమ్మా. ఏంటమ్మా? అమ్మా, మనల్ని ఇంట్లో నుండి పంపించేస్తారా? చూడు, నాన్న మనల్ని ఇంట్లోనే ఉండమన్నారు కదా, ఇంక వాళ్ళెందుకు పంపిస్తారు? నాన్న చెప్పారు కదమ్మా, ఇంకెవరు కూడా మనల్ని ఈ ఇంట్లో నుంచి పంపించరు. ఇది నా సుహాసిని నోటి నుంచి రావాల్సిన మాట. ఇది మన ఇల్లు. మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓకేనా నాన్న? అలాగేనా. ఏంటమ్మా నాన్న అని మధ్యలోనే ఆగిపోయావు? పిలువు కృష్ణ. నువ్వు నన్ను నాన్న అని పిలవాలి. నువ్వలా ఆగిపోయావేంటమ్మా? నాన్నా, మనం కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? నా కూతురి నోట ఇంతకాలం నాన్న అని పిలిపించుకోలేక ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు ఆ అవసరం లేదు. అమ్మా కృష్ణ, నువ్వు నన్ను నాన్న అని పిలవడానికి అస్సలు భయపడద్దు. ప్రేమగా నాన్న నాన్న అని నువ్వు పిలవాలి. నేను వినాలి.
కోర్టుకు వెళ్తే ఏమవుతుందని అడిగావు కదా, కోర్టుకు వెళ్తే ఎవరి పక్కన న్యాయం ఉందో వాళ్లే గెలుస్తారు. అంటే మన పక్కన న్యాయం ఉంది కదా, అవునవును. అందుకే మనం గెలుస్తాం. మనం గెలిచామనుకో, ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఇంట్లో నుంచి పంపించరు. అవునా నాన్న? పంపించరమ్మా. నువ్వు పిలిచే నాన్న అనే పిలుపు కోసం నేను చాలా కాలం నుంచి ఎదురు చూశాను. అమ్మా బంగారం, నాన్న అనే పిలుపు కోసం ఎంతో కాలం ఎదురు చూశాను. చాలా రోజులు ఆగాను. తెలిసిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆగాను. ఇంకెప్పుడు ఈ పిలుపును దూరం చేసుకోను. ఏంటి సుహాసిని, నువ్వేం మాట్లాడవు? చూడు రాఘవ, నువ్వు నా కోసం చాలా ఇబ్బంది పడ్డావు. నేను దూరమైతే బాధపడ్డావు. నేను లేను అనుకునే ఆ బాధ నిన్ను మామూలుగా బాధ పెట్టలేదు. అందుకేనేమో ఆ భగవంతుడు మనపై దయతల్చి ఇద్దరం దగ్గరయ్యాక నువ్వున్నావని ధైర్యం ఇచ్చాడు. మేము దగ్గరయ్యాక కూడా నేనున్నానంటూ నువ్వు చెప్పలేని పరిస్థితిలో ఇరుక్కున్నావు. పక్కనే ఉన్నా మన మధ్య దూరం మెయింటైన్ చేయడానికి నువ్వు చాలా బాధపడ్డావు. ఇప్పుడు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉన్నావు. నీ మొహంలో అది కనపడుతుంది. నా మెళ్ళో నువ్వు కట్టిన తాళి, ఈ రెండు చాలు నాకు. సుహాసిని విషయంలో ఏదో జరిగింది ప్రియా. సుహాసిని మనమనుకున్నంత ఆషామాషి క్యాండిడేట్ ఏం కాదు. సుహాసినికి ఆ రాఘవ్కి ఏదో ఒక రిలేషన్ అయితే స్ట్రాంగ్గా ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచించాలి. ఏమై ఉంటుంది సార్? రాఘవ్కి ఎప్పుడో ఏదో ఒక ప్రేమ కథ ఉంది.